పురాణి బాధ కన్నా మధురమే లేదు, మరపురాణి బాధ కన్నా మధురమే లేదు, గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదు, గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదు. బాగుంది కదా పాట. అందరూ అనుకుంటారంటే 7 పాటలు ఏందయ్యా అనుకుంటారు, కానీ విషాద యోగం అండి అది కూడా. గతం తలచి గత జ్ఞాపకాల్లో ఉన్నటువంటి స్వీట్ మెమరీసే కాదు, హార్ట్ మెమరీస్ కూడా, హార్ట్ సిట్యుయేషన్స్ కూడా గుర్తు తెచ్చుకోండి. అసలు హార్ట్ మెమరీస్ అని కాదు, హార్ట్ సిట్యుయేషన్స్ అని కాదు, తీపి విషయాలు కూడా గడిచిపోయిన గతంలో ఉండంటే ఒకలాంటి గుండె బరువెక్కుతుంది. కానీ ఆ బరువెక్కిన హృదయంలోంచి ఒక ఆనందం కలుగుతుంది. ఆనందం మళ్ళీ ఒక తేలికపరిచి మళ్ళీ ఒక ఎనర్జీని ఇస్తుంది అనిపిస్తుంది. ఎందుకో నాకు అట్లా అనిపిస్తుంది. పాత రోజులు ఎవరికైనా వాళ్ళ జీవితంలో, పాత రోజులు అంటే మరీ రాజుల కాలానికి మళ్ళీ మన పురాణ కాలానికి వెళ్ళిపోక్కర్లా, మొత్తం చరిత్ర తీసుకుంటే అది పాతది. కానీ ఎవరికాడికి ఒక 20 ఏళ్ల కుర్రాడికి కూడా, లేకపోతే ఒక 30 ఏళ్ల వయసు ఉన్న వాడికి వాడు స్కూల్లో జరిగిన అనుభవాలు కూడా జ్ఞాపకాలే కదా. జ్ఞాపకాలు చాలా బాగుంటాయండి, అందంగా ఉంటాయి. అప్పుడప్పుడు గతాన్ని వదిలే అంటారు, కానీ గతంలో జీవించడం కూడా, మనం గతంలో చేయాలనుకున్నవి, చేసినవి, చెయ్యలేకపోయినవి అవి గుర్తు తెచ్చుకుంటే కూడా అదొక స్వీట్ మెమరీగా ఉంటుంది. అందుకే ఒక కవి అంటాడు, గతం కాదు నాస్తి, అది అనుభవాల ఆస్తి అంటాడు. ఒక సొసైటీ అయినా, ఒక దేశం అయినా ఎందుకయ్యా పురాణాలు చదువుతారు మీరు? అలా అంటే పురావస్తు శాఖ ఎందుకు, పురాణాలను ఎందుకు చదువుతారు? అవన్నీ అవసరమా? మా తాతలు నేతులు తాగారంటే అంటారు, కానీ అవసరమేనండి. చరిత్ర ఎప్పుడు అవసరమే. ఒక దేశానికైనా చరిత్ర అవసరమే. చరిత్రలో నుంచి మనం ఏం నేర్చుకోకూడదు అనే పాఠాలు ఉన్నట్టుగానే, అలాగే వ్యక్తి జీవితంలో కూడా గత అనుభూతులు బాగుంటాయి.